ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 104వ వాక్య భాగము. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, దేవుని వాక్యములో ఉపదేశం వలన వివేకము కలిగెను అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే దేవుని గ్రంథంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా ఉంది. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఉపదేశము మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తుంది. అలాగనే భక్తిహీనులు కావచ్చు, బుద్ధిహీనులు కావచ్చు, అపహాసకులు కావచ్చు, వీరు ఉపదేశమును అంగీకరించరు. అదే జ్ఞానము గలవారైతే ఉపదేశమునకు చెవియొగ్గి ఉపదేశాన్ని అంగీకరించి వాళ్ళు నీతిమంతులుగా తయారవుతారు. అందుకని దేవుని వాక్యంలో జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును అని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. చూడండి, చాలామంది ఉపదేశాన్ని అంగీకరిస్తూ బైబిల్ చదువుతూ బాగానే ఉంటారు. అలాగనే దేవుని జ్ఞానం కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు, ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు. మంచిది. ఈ రోజులలో కూడా అనేక మందిలో అంటే చదువుకుంటున్న వారు కావచ్చు, ఉద్యోగం చేస్తున్న వారు కావచ్చు, ఇంకా పలు విధములుగా ఇతర ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియక ఉన్నవారు, అంటే వారికి జ్ఞానం తక్కువగా ఉంటుంది. చూడండి, కొంతమంది పిల్లలు ఎంతసేపు చదివినా, ట్యూషన్కి వెళ్ళినా, అలాగే డైలీ వారిని స్కూల్కి పంపించినా వారికి చదువు రాదు. ఎందుకంటే వారికి జ్ఞానం ఉండదు. కాబట్టి మీరు మీ పిల్లలను ప్రతిరోజు కొద్దిగా సమయం బైబిల్ చదవమని, అలాగే ప్రార్థన చేయమని వారికి నేర్పించండి. ఎందుకంటే వారికి బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా వారికి తెలివి పెరుగుతుంది. ఎలాగంటే బైబిల్ చదవడం ద్వారా, అలాగనే ప్రార్థన చేయడం ద్వారా దేవుడే వారికి జ్ఞానాన్ని అడగమనే జ్ఞానం కూడా, తెలివి, వివేచన కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. అలాగనే వారిని ఖచ్చితంగా మందిరానికి క్రమం తప్పకుండా పంపించాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనుష్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. చూసారా, ఏదైనా జ్ఞానం తక్కువగా ఉన్నప్పుడు దేవుని అడగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే మనము జ్ఞానము తక్కువగా ఉన్నప్పుడు పిల్లల్ని కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే దేవుణ్ణి అడిగే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అడగడం ద్వారా పిల్లలు కూడా మంచిగా పెద్ద కొద్ది తెలివితేటలతో పెరుగుతారు.
ఉన్నతమైన స్థానంలోకి దేవుడే వారిని తీసుకుని వెళ్ళి పెడతాడు. చూడండి, దావీదు రాజుగా ఉన్న కాలంలో ఆయనకి పుట్టిన సొలొమోనుని ఎక్కువగా దేవుని సన్నిధికి నడిపించడం, లేదా దేవుని విషయాలు ఆయనకి చెప్పడం, దేవుడి మందిరం విషయాలు ఆయనకి చెప్పడం, దేవుని మందిర సామాగ్రి గురించి ఆయనకి చెప్పడం, ఇలా అనేకమైన విషయాలు సొలొమోనుకు దావీదు చెప్పడం ద్వారా సొలొమోను వాళ్ళ నాన్న దావీదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినా కూడా దేవుని మందిర పనులు చేయాలని ఆశపడ్డాడు. తర్వాత చూస్తే సొలొమోను గొప్ప అద్భుతమైన వరములను పొందుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. చూస్తే ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదివితే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠము మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగూ మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమగపరిచి ఈ దినమున నన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకముల గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనను ఉండడు అని దేవుడు సొలొమోనుకు ఆయన అడిగిన వివేకము కాడికి ఇంకా ఎక్కువగా ఐశ్వర్యమును కూడా దేవుడు సొలొమోనుకి అనుగ్రహించినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, మనం వివేకం కావాలని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు వివేకం అనుగ్రహిస్తాడు. అందుకని ఈ ఉపదేశాన్ని మీరు విన్నారు కాబట్టి ఉపదేశం వలన మీరు వివేకాన్ని పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, అయా నీ ఉపదేశము వలన మాకు వివేకము కలుగుతుందని, అలాగనే దాన్ని ఏ విధంగా పొందుకోవాలో అటువంటి గొప్ప మాటలు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అలాగనే తండ్రి, ఎవరెవరైతే ప్రభు హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తున్నారో వారు నాయన పాపాలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఎవరైతే నాయన ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్నారో వారికి వివేకం అనుగ్రహించి ఆ పాపాల నుంచి వారిని విడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.